హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ క్లాస్లో పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ మనకి బీఎడ్కి సంబంధించి దాంట్లో స్టేజెస్ ఇన్ లాంగ్వేజ్ అక్విజిషన్ గురించి చూద్దాము. సో ఫస్ట్ యూనిట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశాము. దీనికి సంబంధించిన వీడియోస్ అనేవి కంటిన్యూస్గా అప్లోడ్ కూడా చేస్తున్నాము. ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. అక్కడ నుంచి ఫస్ట్ యూనిట్ అనేది మొత్తంగా చూడొచ్చు, ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ అనేటివి. అండ్ అలాగే దాంట్లోనే సిలబస్ వీడియో కూడా మీకు ఉంటుంది ప్లేలిస్ట్లోనే. ఈ వీడియో ఎండింగ్లో మాత్రం మీకు కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయండి. సో లాస్ట్ క్లాస్లో లాంగ్వేజ్ అక్విజిషన్ అంటే ఏంటి అండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే ఏంటి అనేది చూసాము. ఇవాళ క్లాస్లో లాంగ్వేజ్ అక్విజిషన్లో స్టేజెస్ ఏంటో చూద్దాం. దేర్ ఆర్ 5 స్టేజెస్ ఇన్ లాంగ్వేజ్ అక్విజిషన్. దే ఆర్ ప్రీ ప్రొడక్షన్, ఎర్లీ ప్రొడక్షన్, స్పీచ్ ఎమర్జెన్స్, ఇంటర్మీడియట్ ఫ్లూయెన్సీ, అడ్వాన్స్డ్ ఫ్లూయెన్సీ. సో ముందుగా ప్రొడ్యూస్ చేసేది, తర్వాత ఎర్లీగా, తర్వాత స్పీచ్ ఎమర్జెన్స్ ఏంటి, ఇమీడియట్గా వచ్చే ఫ్లూయెన్సీ ఏంటి, అడ్వాన్స్డ్ ఫ్లూయెన్సీ ఏంటి అనేది ఒక్కొక్కటిగా చూద్దాము. 5 స్టేజెస్ అనేటివి ఉంటాయి మనకి లాంగ్వేజ్ అక్విజిషన్లో. సో ఫస్ట్ స్టేజ్ ఏంటి? ప్రీ ప్రొడక్షన్. ద ప్రీ ప్రొడక్షన్ ఈజ్ ఎసెన్షియల్లీ ఏ సైలెంట్ పీరియడ్ వేర్ లెర్నింగ్ ఈజ్ హ్యాపెండ్ బై లిజనింగ్. సో వినడం ద్వారా నేర్చుకునేదే ప్రీ ప్రొడక్షన్ అంటాము. సో పిల్లలు ఎక్కువగా, మీరు చిన్నపిల్లల్ని గమనిస్తే లాంగ్వేజ్ ప్రొడక్షన్ అనేది, లాంగ్వేజ్ అక్విజిషన్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో సైలెంట్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అన్నీ వింటూ నేర్చుకుంటారు కదా పిల్లలు, సో దాన్ని ప్రీ ప్రొడక్షన్ అంటారు. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద స్టేజ్ బిఫోర్ ప్రొడ్యూసింగ్ ఎనీ లాంగ్వేజ్. సో ఈ స్టేజ్లో లాంగ్వేజ్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు, కానీ వింటూ నేర్చుకుంటారు. ఓకే, ఎట్ దిస్ స్టేజ్ మోస్ట్ లెర్నర్స్ విల్ నాట్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ టు స్పీక్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. సో ఈ స్టేజ్లో టార్గెటెడ్ లాంగ్వేజ్లో మాట్లాడలేకపోతారు అనమాట. ఓకే, అంత కాన్ఫిడెన్స్ అనేది ఉండదు వాళ్ళలో. దే క్యాన్ డూ దో ఆర్ సోక్ ఇన్ వాట్స్ బీయింగ్ సెడ్, మిమిక్ దెమ్, రెస్పాండ్ టు పిక్చర్స్ అండ్ అండర్స్టాండ్ గెస్చర్స్. సో ఈ స్టేజ్లో మిమికింగ్ ద్వారా, అంటే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో దాన్ని మిమిక్ చేయడం ద్వారా, లేదా పిక్చర్స్కి రెస్పాండ్ అవ్వడం ద్వారా, లేదా గెస్చర్స్ని అర్థం చేసుకోవడం ద్వారా నేర్చుకుంటారు. ఓకే, దిస్ ఈజ్ ద సైలెంట్ పీరియడ్ ఇన్ లాంగ్వేజ్ ప్రొడక్షన్. ఆల్రెడీ చూసాం కదా, దీన్నే సైలెంట్ పీరియడ్ అంటారు లాంగ్వేజ్ ప్రొడక్షన్లో. English language learners may have up to 500 words in their receptive vocabulary, but they are not yet speaking. సో ఈ స్టేజ్లో 500 వర్డ్స్ వరకు నేర్చుకుంటారు, కానీ మాట్లాడలేకపోతారు. ఓకే, సమ్ స్టూడెంట్స్ విల్ హవెవర్ రిపీట్ ఎవ్రీథింగ్ సెడ్ టు దెమ్. కొంతమంది స్టూడెంట్స్ మీరు చూసుకున్నట్టయితే ఈ స్టేజ్లో కూడా ఏదైనా మనం చెప్తే దాన్ని రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దే ఆర్ నాట్ రియల్లీ ప్రొడ్యూసింగ్ లాంగ్వేజ్ బట్ ఆర్ ప్యారటింగ్. సో ఇక్కడ లాంగ్వేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని మనం అనుకోవద్దు. ఒకవేళ పిల్లలు మనం చెప్పింది రిపీట్ చేసినా సరే అది రిపీటింగ్ కిందకే వస్తుంది, కానీ వాళ్ళు అర్థం చేసుకొని చెప్తున్నారు అనేది కాదు. ఓకే, దే క్యాన్ అండర్స్టాండ్ అండ్ డూప్లికేట్ గెస్చర్స్ అండ్ మూమెంట్స్ టు షో కాంప్రహెన్షన్. సో మనం చేసే మూమెంట్స్ ఏవైతే ఉంటాయో, మనం చెప్పే గెస్చర్స్ ఏదైతే ఉంటాయో, సో వాటిని అర్థం చేసుకోగలుగుతారు, కానీ మిమిక్ చేయగలుగుతారు, కానీ ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది తెలిసి ఉండదు, ఎగ్జాక్ట్గా ప్రొడ్యూస్ చేయలేకపోతారు లాంగ్వేజ్ని. ఓకే, టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ మెథడ్స్ విల్ వర్క్ వెల్ విత్ దెమ్. సో అన్ని ఫిజికల్ రెస్పాన్సెస్ అయితే ఈజీగా వర్క్ అవుతాయి, అంటే మీ గెస్చర్స్ కానివ్వండి, లేదా మీరు ఈ చేసే మూమెంట్స్ కానివ్వండి, అవన్నిటిని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. టీచర్స్ షుడ్ ఫోకస్ అటెన్షన్ ఆన్ లిజనింగ్ కాంప్రహెన్షన్ యాక్టివిటీస్ అండ్ బిల్డింగ్ రిసెప్టివ్ వొకాబులరీ. సో ఇక్కడ ఎక్కువగా రిసీవ్ చేసుకుంటారు వొకాబులరీని, కాబట్టి వినడం ద్వారా నేర్చుకుంటారు, కాబట్టి ఆ యాక్టివిటీస్ మీదనే టీచర్స్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. What actually happens in pre-production is to listen to others talk, digest what one hear, develop a passive sort of vocabulary and observe interactions. ఇక్కడ జరిగేది ఏంటంటే అబ్జర్వింగ్ ద్వారా, అంటే ఎవరేం చేస్తున్నారని చూడడం ద్వారా, ఎలా మాట్లాడుతున్నారు అని చూడడం ద్వారా, వినడం ద్వారా నేర్చుకుంటారు అనమాట. ఆల్ దోస్ గో ఇన్ డాటా బ్యాంక్ సమ్వేర్ ఇన్ బ్రెయిన్, laying down the foundation that will give later learning a more tangible context to compare with. సో ఇవన్నీ కూడా బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఎక్కడో ఒక దగ్గర స్టోర్ అవుతూ ఉంటాయి, సో నెక్స్ట్ స్టేజ్లో హెల్ప్ అవ్వడానికి. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. సో పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు స్లో లెర్నర్స్ ఉంటారు, ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, సో ఆ డిఫరెన్స్ అనేది కంపల్సరీగా మనకు కనిపిస్తుంది. సమ్ పీపుల్ గెయిన్ కాన్ఫిడెన్స్ ఎర్లీ అండ్ బిగిన్ స్పీకింగ్ విత్ ఇన్ ఎ వీక్ ఆర్ 2. అదర్స్, ఎస్పెషల్లీ దోస్ ఎ బిట్ మోర్ షై, మే టేక్ అప్ టు 2 months బిఫోర్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ ద సైలెంట్ పీరియడ్. సో ఈ సైలెంట్ పీరియడ్లోనే ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక్కొక్కరు డిఫరెంట్గా నేర్చుకుంటారు, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది, కాబట్టి కొందరికి తొందరగానే వస్తుంది, విత్ ఇన్ వీక్లో నేర్చేసుకుంటారు, లేదా 2 months దాకా కూడా పట్టేయచ్చు.
According to research, many students can accumulate up to 500 words in their receptive vocabulary during this time. సో ఈ టైంలో 500 వర్డ్స్ వరకు నేర్చుకుంటారని ముందే చూసాము. Many non-traditional language trainers in fact encourage students to start talking with just 100 or so core words in their vocabulary. చాలా వరకు ఏంటంటే మనకి ట్రెడిషనల్ వేస్ అనేటివి ఉంటాయి లాంగ్వేజ్ ట్రైనర్స్కి, అలాగే నాన్ ట్రెడిషనల్ వేస్ ఉంటాయి. నాన్ ట్రెడిషనల్ వేస్లో చూసుకున్నట్టయితే ఒక 100 వరకు కోర్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో, ఇంపార్టెంట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేర్పించడానికి చూస్తారు. Stringing sentences together using a bare basic of nouns, verbs, conjunctions and prepositions. అలాగే సెంటెన్సెస్ని ఫామ్ చేయడము బేసిక్ నౌన్స్ని, వర్బ్స్ని, కంజంక్షన్స్ని, ప్రిపోజిషన్స్ని యూస్ చేసుకొని. Traditionally, though most instructors would rather enjoy the silent period as it is the same way most people naturally learn their native language, spending a long time in listening mode as babies before uttering their first words. So ఇక్కడ ఎక్కువగా మనకు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి టీచర్స్కి ఇది ఎంజాయబుల్ పీరియడే ఉంటుంది సైలెంట్ పీరియడ్ అనేది. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, పిల్లల్లో మీరు గమనించినట్టయితే ఫస్ట్ విని 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 ఎలా మాట్లాడుతున్నారు, ఎలా సౌండ్స్ అనేవి వస్తున్నాయని చూసి విని అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు. సో అదేవిధంగా ఏదైనా కొత్త లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు కూడా ఈ ప్రీ ప్రొడక్షన్ పీరియడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఎర్లీ ప్రొడక్షన్. Child begins building an active as opposed to merely a receptive vocabulary. సో ప్రీ ప్రొడక్షన్లో రిసెప్టివ్ వొకాబులరీ అంటే వినడం ద్వారా అంత గ్రాస్ప్ చేసుకుంటారు. ఇక్కడ ఎర్లీ ప్రొడక్షన్లో మాత్రం ఆ విన్న వొకాబులరీ కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వర్డ్స్ని అటర్ చేయడానికి చూస్తారు. ఓకే, అకార్డింగ్ టు ఎక్స్పర్ట్స్ స్టూడెంట్స్ జనరల్లీ బిల్డప్ అరౌండ్ 1000 words డ్యూరింగ్ దిస్ టైమ్ which they will often use to construct short phrases. సో ప్రీ ప్రొడక్షన్లో 500 వర్డ్స్ వరకు, అది కూడా రిసెప్టివ్ వొకాబులరీ అయితే ఇక్కడ యాక్టివ్ వొకాబులరీ 1000 వర్డ్స్ వరకు కూడా బిల్డప్ అవుతుంది. ఓకే, చిన్న చిన్న ఫ్రేసెస్ని కూడా యూజ్ చేస్తారు. ఫర్ ద మోస్ట్ పార్ట్ దో దేర్ యాక్టివ్ లాంగ్వేజ్ యూస్ విల్ కన్సిస్ట్ ప్రైమరీలీ ఆఫ్ మెమరైజ్డ్ చంక్స్ దట్ దే హ్యావ్ అక్యుములేటెడ్ డ్యూరింగ్ ద సైలెంట్ పీరియడ్ ఆఫ్ లిజనింగ్ అండ్ అబ్జర్వింగ్. మనం ఇంతకుముందే చూసాం కదా, ప్రీ ప్రొడక్షన్లో నేర్చుకున్నదంతా బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఉంటుంది, నెక్స్ట్ ప్రొడక్షన్స్కి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఎర్లీ ప్రొడక్షన్లో ఆ ప్రీ ప్రొడక్షన్లో నేర్చుకున్న వర్డ్స్ అన్నిటిని మెమరైజ్ చేసి సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి చూస్తూ ఉంటారు, చిన్న చిన్న షార్ట్ ఫ్రేసెస్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇట్ ఫోకసెస్ ఆన్ కీ వొకాబులరీ అండ్ కాన్సెప్ట్స్ రాదర్ దాన్ ఎనీథింగ్ మోర్ కాంప్లెక్స్. కాంప్లెక్స్ అనేది ఇక్కడ మనకి ఇంకా రాలేదు, అంటే క్లిష్టమైన ఇంకా నేర్చుకోవడం రాలేదు. కొన్ని కీ అంటే ఇంపార్టెంట్ వొకాబులరీస్ అనేటివి నేర్చుకుంటారు. ఎక్స్పర్ట్స్ సే దిస్ స్టేజ్ క్యాన్ లాస్ట్ అప్ టు 6 months బై పుట్టింగ్ ఇన్ ద టైమ్ అండ్ ఎఫర్ట్ నెససరీ టు డెవలప్ లాంగ్వేజ్ స్కిల్స్. సో లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఈ స్టేజ్లో మనకి 6 months వరకు కూడా పట్టేస్తుంది. దిస్ స్టేజ్ మే లాస్ట్ అప్ టు 6 months అండ్ స్టూడెంట్స్ విల్ డెవలప్ ఎ రిసెప్టివ్ అండ్ యాక్టివ్ వొకాబులరీ ఆఫ్ అబౌట్ 1000 words. సో ఈ 6 monthsలో 1000 words వరకు ఈ రిసెప్టివ్ మరియు యాక్టివ్ వొకాబులరీ అనేది నేర్చుకుంటారు, అంటే వినడము, అబ్జర్వ్ చేసుకోవడము, దాన్ని ప్రొడ్యూస్ చేయడం. ఓకే, ఇంకా చూసుకుంటే డ్యూరింగ్ దిస్ స్టేజ్ స్టూడెంట్స్ క్యాన్ యూజువల్లీ స్పీక్ ఇన్ 1 or 2 word ఫ్రేసెస్. సో ఈ స్టేజ్లో 1 లేదా 2 words ఫ్రేసెస్లో మాట్లాడగలిగేలా ఉంటారు. దే క్యాన్ యూజ్ షార్ట్ లాంగ్వేజ్ చంక్స్ దట్ హ్యావ్ బీన్ మెమరైజ్డ్ ఆల్దో దీస్ చంక్స్ మే నాట్ ఆల్వేస్ బీ యూజ్డ్ కరెక్ట్లీ. సో కరెక్ట్గా యూజ్ చేయకపోయినా వర్డ్స్ని కలిపి యూజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు అనమాట, కరెక్ట్ వేలో కాకపోయినా. హియర్ ఆర్ సమ్ సజెషన్స్ ఫర్ వర్కింగ్ విత్ స్టూడెంట్స్ ఇన్ దిస్ స్టేజ్. సో ఈ ఎర్లీ ప్రొడక్షన్లో ఎలా వర్క్ చేయొచ్చు అని అంటే, ఆస్క్ ఎస్ ఆర్ నో అండ్ ఈదర్ ఆర్ క్వశ్చన్స్. సో ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ కానివ్వండి, ఇదా అదా, ఈదర్ ఆర్ అని ఈ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి, ఆ క్వశ్చన్స్ అడగడము. యాక్సెప్ట్ 1 or 2 word రెస్పాన్సెస్. సో ఎస్ ఆర్ నో క్వశ్చన్స్కి వాళ్ళు ఐదర్ ఎస్ అని చెప్తారు లేదా నో అని చెప్తారు. సో 1 word రెస్పాన్సెస్, అలాగే 2 word రెస్పాన్సెస్ ఏమన్నా ఉంటే వాటిని యాక్సెప్ట్ చేయడం. తర్వాత గివ్ స్టూడెంట్స్ ద ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ హోల్ క్లాస్ యాక్టివిటీస్. సో అన్ని క్లాస్ యాక్టివిటీస్లో స్టూడెంట్స్కి పార్టిసిపేట్ అయ్యేలాగా చేయడము. యూస్ పిక్చర్స్ అండ్ రిలియా టు సపోర్ట్ క్వశ్చన్స్. సో మీ క్వశ్చన్స్కి సరిపడా పిక్చర్స్ కానివ్వండి లేదా రిలియా అంటే రియల్ ఆబ్జెక్ట్స్ కానివ్వండి యూస్ చేయడము. మాడిఫై కంటెంట్ ఇన్ఫర్మేషన్ టు ద లాంగ్వేజ్ లెవెల్ ఆఫ్ ELLs. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లాంగ్వేజ్ లెవెల్కి తగ్గట్టుగా మాడిఫై చేయడం. తర్వాత బిల్డ్ వొకాబులరీ యూజింగ్ పిక్చర్స్ని యూజ్ చేసి వొకాబులరీ వర్డ్స్ అనేటివి బిల్డ్ చేయడం. ప్రొవైడ్ లిజనింగ్ యాక్టివిటీస్.
సో వినడం ద్వారా కూడా నేర్చుకుంటారు కాబట్టి లిజనింగ్ యాక్టివిటీస్ని ప్రొవైడ్ చేయడం. సింప్లిఫై ద కంటెంట్ మెటీరియల్స్ టు బీ యూస్డ్. సో ఏ కంటెంట్ మెటీరియల్స్ అయితే యూజ్ చేస్తున్నారో దాన్ని సింప్లిఫై చేయడం. ఫోకస్ ఆన్ కీ వొకాబులరీ అండ్ కాన్సెప్ట్స్. ఇంపార్టెంట్ వొకాబులరీ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయడం. యూజ్ సింపుల్ బుక్స్ విత్ ప్రెడిక్టబుల్ టెక్స్ట్. సో మనకి ప్రెడిక్టబుల్ టెక్స్ట్ తోటి ఉన్న సింపుల్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేయడం. సపోర్ట్ లెర్నింగ్ విత్ గ్రాఫిక్ ఆర్గనైజర్స్, చార్ట్స్ అండ్ గ్రాఫ్స్. సో గ్రాఫ్స్ కానివ్వండి, చార్ట్స్ కానివ్వండి, ఆర్గనైజర్స్ కానివ్వండి, గ్రాఫిక్కి సంబంధించి సో ఇవన్నిటిని యూజ్ చేయడము. బిగిన్ టు ఫాస్టర్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ త్రూ లేబులింగ్ అండ్ షార్ట్ సెంటెన్సెస్. సో రైటింగ్ అనే స్కిల్ని డెవలప్ చేయడానికి ఇక్కడ మనము లేబులింగ్ లేదా షార్ట్ సెంటెన్సెస్ తోటి స్టార్ట్ చేయొచ్చు. యూజ్ ఏ ఫ్రేమ్ టు స్కాఫోల్డ్ రైటింగ్. సో రైటింగ్ని ఇంకా హెల్ప్ చేయడానికి ఫ్రేమ్స్ అవి మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది అబౌట్ ఎర్లీ ప్రొడక్షన్. మనం లాస్ట్ క్లాస్లో చూసాము లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడానికి LSRW అనేది అవసరం ఉంటుంది. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. అందులో మీరు లిజనింగ్ చూసారు అండ్ రైటింగ్ చూసారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్పీచ్ ఎమర్జెన్స్. ఎట్ దిస్ స్టేజ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డెవలప్ ఏ వొకాబులరీ ఆఫ్ 3000 వర్డ్స్ విత్ ద ఎబిలిటీ ఆఫ్ కమ్యూనికేట్ ఇన్ కంప్లీట్ అండ్ సింపుల్ సెంటెన్సెస్. సో ఇక్కడ స్పీకింగ్ స్కిల్ అనేది వచ్చింది చూడండి. 3000 వర్డ్స్ అనేటివి నేర్చుకుంటారు. వాటిని ఎలా యూజ్ చేయాలి కంప్లీట్గా సింపుల్ సెంటెన్సెస్లో అనేది కూడా నేర్చుకుంటారు. Some of those sentences will not necessarily be grammatically on point, although most native speakers should be able to understand it. So grammatically correct words అనేటివి యూజ్ చేస్తున్నారు, కరెక్ట్ సెంటెన్సెస్ అనేటివి యూజ్ చేస్తున్నారు అనేది మనం చెప్పలేం. కానీ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమయ్యేలాగా మాట్లాడగలుగుతారు. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ స్టేజ్ ద చైల్డ్ ఈజ్ ఏబుల్ టు స్ట్రింగ్ టుగెదర్ కనెక్టెడ్ సెంటెన్సెస్ ఇంటూ కోహెరెంట్ పారాగ్రాఫ్స్. సో కనెక్టెడ్ సెంటెన్సెస్ని పారాగ్రాఫ్స్ లాగా చేయగలుగుతారు అనమాట. ఓకే, మెనీ లాంగ్వేజ్ లెర్నర్స్ ఎండ్ దేర్ యాక్టివ్ స్టడీస్ కంటెంట్ విత్ ద ఎబిలిటీ టు స్పీక్ అండ్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఇన్ మోస్ట్ కామన్ సిచ్యువేషన్స్. సో చాలామంది లాంగ్వేజ్ లెర్నర్స్ ఈ స్పీచ్ ఎమర్జెన్స్ దగ్గర ఆగిపోతారు. వీ కెన్ స్పీక్ విత్ దెమ్ అండ్ అండర్స్టాండ్ దెమ్ అనేసి. ఓకే, ఓవర్ టైమ్ ద స్కిల్స్ క్యాన్ గెట్ హోన్డ్ ఎనఫ్ that they may begin using more complex constructions, although they never really get all that much closer to fluency. సో పోతూ ఏమవుతుందంటే ఇలా మాట్లాడుతూ వాళ్ళ యొక్క లాంగ్వేజ్ స్కిల్స్ని షార్పెన్ చేసుకుంటారు. అలాగే కాంప్లెక్స్ లాంగ్వేజ్ని కూడా యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఫ్లూయెన్సీ అనేది అంటే క్లోజ్గా వస్తారు కానీ ఇంకా ఫ్లూయెన్సీ అనేది రాదు. ఓకే, అది నెక్స్ట్ స్టేజ్లో వస్తుంది మనకి విచ్ ఈస్ ఇంటర్మీడియట్ ఫ్లూయెన్సీ. At this advanced stage, the child is accumulating a vocabulary of about 6000 active words. So speech emergence లో 3000 active words ఉంటే immediate fluency లో 6000 active words వరకు నేర్చుకుంటారు. They are comfortable constructing complex sentences during their regular speaking and writing activities. Speaking, writing activities అనేటివి ఉంటాయి ఇక్కడ. సో దాంట్లో కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనేటివి కంఫర్టబుల్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్స్ అండ్ థాట్స్ ఇన్ ఏ కన్సైజ్ మేనర్ ఈజ్ రేర్లీ ఏ ప్రాబ్లం. ఇంతకుముందు ఏమో ఫ్లూయెన్సీ అనేది అంతగా లేకపోవచ్చు స్పీచ్ ఎమర్జెన్స్లో, కానీ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు. ఇంటర్మీడియట్ ఫ్లూయెన్సీలో ఏంటంటే ఈజీగా వాళ్ళ యొక్క థాట్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిని వ్యక్తపరచగలుగుతారు ఇన్ ఏ ఫ్లూయెన్సీ మేనర్, ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అడ్వాన్స్డ్ ఫ్లూయెన్సీ. This level, often called cognitive academic language proficiency, is reserved for people who have actively worked on language skills for years, usually 4 to 10. సో 4 నుంచి 10 ఏళ్ళ వరకు నేర్చుకుంటూ ఉన్న వాళ్ళ దగ్గర మనకి అడ్వాన్స్డ్ ఫ్లూయెన్సీ అనేది కనిపిస్తుంది. ఓకే, సో బ్రెయిన్కి సంబంధించిన అకాడమిక్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనమాట. ఓకే, దిస్ ఈజ్ యాజ్ క్లోజ్ టు నేటివ్ ఫ్లూయెన్సీ యాజ్ చైల్డ్ క్యాన్ ప్రాబబ్లీ గెట్, అండ్ దిస్ విల్ be reflected in every area of language skill, from the way you speak to the way you think to the way you formulate ideas. So 4 నుంచి 10 years వరకు కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉంటే ఈ అడ్వాన్స్డ్ ఫ్లూయెన్సీ స్టేజ్కి వస్తారు. ఎంత ఫ్లూయెన్సీ వస్తుంది అని అంటే మీరు నేటివ్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మీ మదర్ టంగ్ ఉంది అనేసి అనుకునేలాగా, అంటే మీరు నేటివ్ లాంగ్వేజ్ పీపుల్ ఉంటారు కదా, అంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎంత ఫ్లూయెంట్గా అయితే మాట్లాడగలుగుతున్నారో ఆల్మోస్ట్ అంత ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. సో మీరు మాట్లాడే విధానం కానివ్వండి, మీరు థింక్ చేసే విధానం కానివ్వండి, ఐడియాస్ని పెట్టడే విధానం కానివ్వండి, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీగా చేయగలుగుతారు. ఓకే, యూ క్యాన్ ఫర్ ద మోస్ట్ పార్ట్ స్టడీ కాంప్లెక్స్ సబ్జెక్ట్స్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్ విత్ క్లోజ్ టు ద లెవెల్ ఆఫ్ ఈజ్ ఇన్ యువర్ టార్గెట్ లాంగ్వేజ్. సో వేరే కోర్సెస్ కూడా మీరు టార్గెట్ లాంగ్వేజ్లో ఈజీగా చదవగలుగుతారు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద అడ్వాన్స్డ్ ఫ్లూయెన్సీ.
సో ఈ అడ్వాన్స్డ్ ఫ్లూయెన్సీ స్టేజ్కి రావాలంటే మాత్రం 4 నుంచి 10 ఏళ్ళ వరకు కూడా పట్టేస్తుంది. సో ఇది ఇవాళ క్లాస్లో స్టేజెస్ ఇన్ లాంగ్వేజ్ అక్విజిషన్ గురించి చూసాము. దాంట్లో స్టేజెస్ ఎన్ని ఉన్నాయి, మనకి 5 స్టేజెస్ ఉన్నాయి. ప్రీ ప్రొడక్షన్ అంటే 500 వర్డ్స్ వరకు రిసెప్టివ్ స్కిల్స్ ద్వారా, అంటే విని నేర్చుకోవడం ద్వారా నేర్చుకుంటారు. తర్వాత ఎర్లీ ప్రొడక్షన్లో చూసుకున్నట్టయితే 1000 వర్డ్స్ వరకు నేర్చుకుంటారు. యాక్టివ్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ. స్పీచ్ ఎమర్జెన్స్లో స్పీకింగ్ స్కిల్స్ అనేటివి కూడా వస్తాయి. 3000 వర్డ్స్ దాకా కూడా నేర్చుకుంటారు. తర్వాత ఇంటర్మీడియట్ ఫ్లూయెన్సీలో 6000 వర్డ్స్ దాకా నేర్చుకుంటారు. ఫ్లూయెన్సీ అనేది వస్తుంది. ఇక అడ్వాన్స్డ్ ఫ్లూయెన్సీ చూసుకున్నట్టయితే నేటివ్ స్పీకర్స్, అంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారో ఆల్మోస్ట్ అంత ఫ్లూయెంట్గా వీళ్ళు కూడా మాట్లాడగలుగుతారు. ఓకే, సో ఇవాళ క్లాస్ మొత్తం మీకు తెలుసు. పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయినా, అర్థమైనట్టు అనిపించిన, ఫ్రీ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించిన వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. మీరు సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన ప్రతిసారి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో మీరు చేసే ఈ లైక్స్ కానివ్వండి, సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి, మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది మంచి మంచి వీడియోస్ అనేవి తీసుకురావడానికి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.